కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై రంగరాయ మెడికల్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ పై ఎమ్మెల్యే దాడి చేయడంపై మండిపడుతున్నారు. ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ పై దాడి చేశారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఓ వివాదంలో కాలేజ్ కి వెళ్లిన ఎమ్మెల్యే కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. వెళ్తూనే ఆయన్ను బూతులు తిడుతూ మాస్కులు లాగి అటాక్ చేశారు. ఎమ్మెల్యే వెంట జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు. క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో కోరారు ఎమ్మెల్యే పంతం నానాజీ. దీనిపై ఉన్నతాధికారుల పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాలేజీ అధికారులు తెలిపారు. అయితే నిన్న సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు క్రీడాకారులు నెట్ కడుతుండగా పర్మిషన్ వచ్చాక అనుమతిస్తామని తెలిపారు కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు. దీంతో ఎమ్మెల్యే నానాజీకి క్రీడాకారులు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో వచ్చిన ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావును బూతులు తిడుతూ దాడి చేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం. వెంటనే అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం, విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోతే ఇవాటి నుంచి నిరసనకు దిగుతామంటున్నారు దాడికి గురైన ఉమామహేశ్వరరావు. తమ విద్యార్థులు ఎమర్జెన్సీ సేవలు కూడా ఆపేస్తామని చెప్తే తానే వద్దన్నాను అని చెప్తున్నారు. చాలా చిన్న ఇష్యూని పెద్ద చేశారు ఎమ్మెల్యే గారి తాలూకా మనుషులు. వాలీబాల్ కోర్టు అనాథ ఉపయోగించుకుంటున్నారు, దాన్ని ఆపామని చెప్పని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లేనిపోయి అని చెప్పించి ఆయన తీసుకొచ్చి ఆయనతో దుబాష ఆడించి వెనకాతల నుంచేమో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు. నాతో పాటు మా స్టూడెంట్స్ కూడా 2-3 కొట్టారు. వాళ్ళు ఎమ్మెల్యే గారు దుర్భాషలు ఆడి నా మాస్క్ అది లాగేశారు. ఏ విషయంగానే దీని మీద సరైన చర్యలు లేకపోతే స్ట్రైక్ వెళ్దామని చెప్పని మా యూనియన్స్ అన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం. మరోవైపు దళిత సంఘాల నేతలు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. ఒక దళిత అధికారిపై కావాలని దాడి చేశారని, ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోయినా, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అహంకారపూరితంతో, కులహంకారంతో ఒక దళిత డాక్టర్ని, ఒక హెచ్ఓడిని పట్టుకొని నీ బ్రతికేంట్రా అని చెప్పి అతను వేసుకున్న మాస్క్ కూడా పీకి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ కలిసి అతను కొట్టడం అనేది చూస్తుంటే ఇది ఏదో దౌర్జన్యపూరితంగా మిగిలిన వాళ్ళు ఎవరిని బతకనివ్వకుండా, ఎస్సీ ఎస్టీలను బతకనివ్వకుండా చేసే కార్యక్రమం చేయాలనేది ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో తెలీదు. ఈ ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ కట్టకుండా కేసుని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం రోడ్డు మీదకి ఎక్కడం తప్పదు, దళిత సంఘాల ఉద్యమం ఉధృతం చేయడం తప్పదు. అటు రంగరాయ మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. కాలేజీలో వచ్చి మరి అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. సార్ మేము చేసిన ఈ ఫిజికల్ అబ్యూస్కి, మాటలతో హింసించిన విధానానికి, ఫిజికల్గా శారీరకంగా హింసించిన దానికి మాకు న్యాయం కావాలండి. దానికోసం మేము స్ట్రైక్ అనేది దిగడానికి సిద్ధంగా ఉన్నాము. చంపేస్తామని అన్నారు. ఇప్పుడు కొట్టిన దెబ్బలకి నైట్ ఏమైనా ఎఫెక్ట్ అయితే, ఆ స్ట్రెస్కి, స్ట్రెయిన్కి ఏమైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణ చెబుతారా, లేక రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. అటు ఉమామహేశ్వరరావుపై జరిగిన దాడిని దళిత సంఘాల నేతలు ఖండిస్తున్నాయి. ఇది దళితుల మీద జరిగిన దాడి అని మండిపడుతున్నారు. దీనివల్ల ఈ గొడవ మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు